ఐబొమ్మ రిటర్న్స్ మళ్ళీ ప్రత్యక్షమైన ఆ పైరసీ వెబ్సైట్. కొత్త సిరీస్లు సినిమాలతో ఐబొమ్మ ఒప్పం టీవీ దర్శనం. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. మూవీ రూల్స్లో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు. ఇక నేను పీకి కట్టలు కట్టాను వాడు ఛాలెంజ్ చేసిడుతాడు ఐబొమ్మ రవి. మళ్ళీ వస్తుందంట ఐబొమ్మలో ఎక్కువ సినిమాలు చూసేటోళ్ళు ఎవరు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఎక్కువగా సినిమాలు చూస్తారు. సామాన్యులే టికెట్లకు పోయి ఆ టికెట్ల రేట్లు అడ్డగోలు, ఆ పాప్కార్న్లు నీళ్లు బాటిల్ పోరగాళ్ళు అడిగితే ఇజ్జత్కి కొనిచ్చుడవుతుంది. మొత్తం సర్వనాశమే. దాని ప్రజలకు ఉపయోగపడే ఒక మెసేజ్ వచ్చే సినిమాలు ఏమైనా తీస్తున్నారా ఈ దరిద్రులు అంటే? 2 తొడలు కనిపించాలి, 2 అవి కనిపించాలి, డబల్ మీనింగ్ డైలాగులు చేయాలి, మనం ఫ్లడ్ చేయాలి. సొసైటీకి ఏమైనా యూజ్ అవుతుందంటే పిల్లలు చెడిపోయే సినిమాలు తీస్తున్నారు తప్ప సొసైటీకి యూజ్ అయ్యే సినిమాలు తీయట్లేదు. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ మళ్ళీ దర్శనం ఇచ్చింది. తెలుగు సినిమాలు ఆ సిరీస్లను అక్రమంగా ప్రసారం చేసే ఐబొమ్మ ఒప్పం టీవీ వెబ్సైట్లు ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. ఐబొమ్మ రవి ఆ అరెస్టుతో కొన్ని నెలలుగా యాక్సెస్ కాకుండా ఉన్న ఈ సైట్లు తాజాగా కొత్త డొమైన్లోకి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో మరో పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ కూడా యాక్టివ్ అయింది. దీంతో ఇటీవల విడుదలైన కొత్త తెలుగు సినిమాలు గాయపడ్డ సింహం, ఇట్స్ ఓకే గురు, సరదా, పాపం ప్రతాప్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలు వెబ్ సిరీస్లు దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మంచిగానే ఉన్నది. వాడు ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ముంటే ఆపుకో అని. ఇక మా సజ్జనార్ సార్ చెప్తాడు, వాడిని అక్కడున్నా ఇక్కడున్నా పట్టుకొచ్చినాం ఎత్తుకొచ్చామంటారు. మరికి సింగర్ మంగ్లీ కేసులో మరి వాళ్ళని పెట్టుకొని ఎందుకు ఎత్తుకరాలేదు, పట్టుకరాలేదు సజ్జనార్ సార్ గారు? మంగ్లీకి అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ బాధితులకు అపాయింట్మెంట్ దొరకదు ఎందుకు సార్ మనకు?